everyone, welcome to news latest updates. Today's weather report. తెలంగాణకు భారీ వర్షాలు అలాగే ఏపీకి మోస్తరు వర్ష సూచన తెలిపింది భారత వాతావరణ శాఖ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా కర్ణాటక కేరళ తీరం దగ్గర అయితే ద్రోణి అనేది ఏర్పడిన నేపథ్యంలో జూన్ 21 నుంచి మొదలు 5 రోజుల పాటు తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. ఇక ఈ వర్షాలు కూడా పిడుగులతో కూడిన వర్షాలుగా ఉంటాయన్నట్లుగా హెచ్చరించింది. ఈ సమయంలో గాలి వేగం చూసినట్లయితే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. శాటిలైట్స్ అంచనాల ప్రకారం చూసినట్లయితే ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో రోజంతా మేఘావృతం అయి ఉంటుందని, ఇక సాయంత్రం 5 తర్వాత ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు పడతాయని అయితే తెలియజేసింది. అలాగే రాత్రి 12 వరకు అలాగే ఉంటుందని అయితే తెలియజేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సూచించిన ఈ నేపథ్యంలో ఇక వాతావరణం మిగతా ప్రాంతాల్లో చూసినట్లయితే మేఘావృతమై ఎండ ఎక్కువగా ఉండదని అయితే సూచించింది. అంతేకాకుండా గాలి వేగం బంగాళాఖాతంలో గంటకు 23 నుంచి 39 కిలోమీటర్లుగా ఉన్నట్లు సమాచారం. ఇక ఏపీలో గంటకు చూసినట్లయితే 12 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో అయితే ఉంది. అంతేకాకుండా రాయలసీమలో గాలి వేగం బాగా ఉండడంతో ఇక తెలంగాణలో గంటకు 11 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలి వేస్తున్నట్లుగా మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. అంతేకాకుండా ఇక ఎండ చూస్తే తెలంగాణలో యావరేజ్గా చూసినట్లయితే 32 డిగ్రీల సెల్సియస్, ఏపీలో యావరేజ్గా 37 డిగ్రీల సెల్సియస్ అనేది ఉండబోతోంది. ఇక ఇవాళ తీర ప్రాంతం మొత్తం మీద ఇక వేడి వాతావరణం అయితే నెలకొనబోతోంది. అంతేకాకుండా ఇక గాలి వల్ల ఒక్కపోత అనేది అనిపించదు అన్నట్లుగా వివరించింది. ఇక ఇవాళ తేమ తక్కువగా ఉంది నేపథ్యంలో ఏపీలో 44%, అలాగే తెలంగాణలో 51% ఉన్న నేపథ్యంలో ఇక ఉత్తర తెలంగాణలో కొంత ఎక్కువ తేమ ఉండడం, ఇక అందువల్లే అక్కడ వాన పడే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతున్నట్లుగా వివరించింది. ఇక ఓవరాల్గా ఇవాళ ప్రయాణికులైతే ఎటువంటి ఇబ్బంది లేదన్నట్టుగా తెలియచేయడం అనేది జరిగింది. ఇది చూసారు కదా, ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్లో భాగంగా మనకి వాతావరణ శాఖ అయితే ఇక వెదర్ రిపోర్ట్ని అయితే ఈ విధంగా అందించింది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇంపార్టెంట్ వెదర్ రిపోర్ట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా వచ్చి మీరు పొందే అవకాశం కలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.